నిరుద్యోగులారా, గ్రూప్ 1 రాసినటువంటి నిరుద్యోగ మిత్రులారా, ఈ టీజీపీఎస్సీ చేస్తున్నటువంటి ఘోరాలు అన్నీ ఇన్ని కాదు. గ్రూప్ 1లో తెలుగు మీడియానికి చాలా అన్యాయం జరిగింది. తెలుగు మీడియం అనే కాదు, కరెక్షన్లో మొత్తము అన్యాయం జరిగింది. ఈ అన్యాయాలలో ఎక్కువగా నష్టపోయినటువంటి వాళ్ళు తెలుగు మీడియం వాళ్ళు. ఈ తెలుగు మీడియం వాళ్ళకి చదువు రాదా అంటే, వీళ్ళకు మంచి బ్రహ్మాండమైన చదవచ్చు, అందరికన్నా మంచిగా విశ్లేషించగలరు. చిన్నప్పటి నుంచి డిగ్రీ వరకు కూడా ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియంలో చదువుకొని వాళ్ళకు ఉన్నటువంటి విచక్షణను అయితేంది, విశ్లేషణ అయితేంది, వీటన్నిటిని కూడా చాలా పెంపొందించుకున్నటువంటి వాళ్ళు. అందుకే వాళ్ళు గ్రూప్ 2 ఆఫీసర్గా సెలెక్ట్ అయ్యారు, ఎస్ఐలుగా సెలెక్ట్ అయ్యారు. ఈరోజు ప్రమోషన్ చేస్తూ ప్రమోషన్లలోకి వెళ్ళి మంచి ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళు. వీళ్ళు గతంలో గ్రూప్ 1 కూడా 2-3 సార్లు ఇంటర్వ్యూలకు వెళ్ళినటువంటి వాళ్ళు, రాసినటువంటి వాళ్ళు. సివిల్స్కి కూడా తెలుగు మీడియంలో రాసినటువంటి మిత్రులు ఉన్నారు. వాళ్ళు చాలా బ్రహ్మాండంగా తెలుగు మీడియంలో సివిల్స్ రాసి ఎస్ఏలో 100 మార్క్స్ తెచ్చుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి 20, 30, 50 తెచ్చుకున్నారు. 48 మార్కులు వచ్చినాయి ఒక మిత్రునికి. ఈరోజు ఆ మిత్రునికి వేరే ఉద్యోగం కూడా వచ్చింది. మరి ఇలాంటి వాళ్ళకి ఇలా తెలుగు మీడియం వాళ్ళకి ఎందుకు రాలేదు? తెలుగు మీడియం వాళ్ళు ఏం చేస్తున్నారు? నేను ఫస్ట్ నుంచి కూడా మొత్తుకుంటున్నా. మీరు ఎగ్జామ్ రాస్తున్నప్పటి నుంచి, మేము బయట ఉన్నప్పటి నుంచి కూడా విపరీతంగా మొత్తుకుంటున్నాం. అన్యాయం జరుగుతుంది ఈ కరెక్షన్లోని. చూడండి, ప్రొఫెసర్లు ఒకటి ఎగ్జాంపుల్గా చెప్తే, ఎన్విరాన్మెంట్ అండ్ ఎకానమీలో ఇక్కడ ఉన్నటువంటి 4th పేపర్లో దీనికి సంబంధించి ఎన్విరాన్మెంట్కి అసలు వీళ్ళు ప్రొఫెసర్లనే తీసుకురాలేదు. 38 మందిని తీసుకొచ్చారు. ఇవాళ జనరల్ ఎస్ఏకు ఎంతమందిని తీసుకొచ్చారు? 57 మందిని తీసుకొచ్చారు. ఈ 57 మందితోటి ఏ విధంగా వీళ్ళు దిద్దించారు? ఇవన్నీ అన్యాయాలు. తెలుగు మీడియానికి సరైనటువంటి ప్రొఫెసర్లు లేరు. ఇవన్నీ మీరు రోజు చూస్తున్నారు. అసలు తెలుగు మీడియం వాళ్ళు ఏం చేస్తున్నారు? మీరు ఇంతమంది ఆఫీసర్గా ఉన్నటువంటి వాళ్ళు కూడా కనీసం మీరు కూడా ఈరోజు ఒక నిరుద్యోగులను ఆదుకోలేరు. ఈరోజు తెలుగు మీడియంలో రాసినటువంటి వాళ్ళు వీళ్ళు ఇచ్చిన డేటా ప్రకారం ఎంతమంది ఉన్నారు అంటే, తెలుగు మీడియంలో రాసినటువంటి వాళ్ళు ఈరోజు మనకు ఒక 8,000 మంది పైచిలుకు దగ్గరగా మనకు తెలుగు మీడియం రాసినటువంటి వాళ్ళు ఉన్నారు. మరి ఈ తెలుగు మీడియం రాసినటువంటి వాళ్ళకు తెలుగు మీడియం 7,829 మంది రాసిరు. ఇంగ్లీష్ మీడియం 12,000 పైచిలుకు రాశారు. మరి ఏం చేస్తున్నారు? ఇవాళ 7,000 పైచిలుకులో ఉన్నటువంటి దాంట్లో ఆఫీసర్లు ఉన్నటువంటి వాళ్ళు లేరా? మీకు నైతిక బాధ్యత లేదా? మరి మీ తమ్ముళ్ళని మీరు ఆదుకోలేరా? మీ తెలుగును మీరు బతికించుకోలేరా? పక్క రాష్ట్రంలో కన్నడలో 4% రిజర్వేషన్ ఇస్తున్నారు. తమిళనాడులో కంపల్సరీగా కన్నడ ఈ తమిళ్ పేపర్ పాస్ కావాలి. ఇక్కడ కనీసం తెలుగు క్వాలిఫైయింగ్ పేపర్ లేదు. ఇంగ్లీష్ మీడియం వాళ్ళు తెలుగు క్వాలిఫైయింగ్ పేపర్ పెడితే ఇల్లు 12,000 మందిలో కనీసం 6,000 మంది క్వాలిఫై గారు. మరి తెలుగు మీడియం వాళ్ళకి ఇంగ్లీష్ క్వాలిఫై పేపర్ పెట్టి ఈయన పక్కన పడేస్తుంటే, తెలుగు మీడియం వాళ్ళకి తెలుగు క్వాలిఫైయింగ్ పేపరు ఎందుకు పెట్టలేదు? ఖచ్చితంగా ఇక్కడ వివక్షత జరుగుతుంది. తెలుగు వాళ్ళు ఎందుకు మాట్లాడట్లేరు? దయచేసి రాండి. మీకు నిజంగా నేనైతే పరశపదజాలమే అనుకుంటా, కానీ దీనికి నిర్లజ్జగా నిసిగ్గుగా వాడుతున్నా. మీకు శివుని ఎదురు కనుక మీరు రక్తంలో ఉంటే రాండి. ఇప్పటికైనా వారం రోజులు అయితే ఏం చేస్తున్నారు? ఒక్కొక్కళ్ళు తలను దిండు కింద పెట్టుకొని మీరు ఏడ్చుకుంటూ కూర్చుంటే జరుగుద్దా? ఎందుకు రావట్లేదు మీరు అందరూ? నిన్న కాక మొన్న మహారాష్ట్రలో కూడా అన్ని మరాఠీ మీడియంలో రాయమని వస్తుంటే, అంతటా కూడా తెలుగును కాదు వాళ్ళ మాతృభాషను పెంపొందించుకోవాలి, కాపాడుకోవాలని వస్తుంటే మీరు ఎందుకు రావట్లేదు? తెలుగు మీడియం వాళ్ళు మీరు రాండి. ఖచ్చితంగా మేము ముందుంటాం, కొట్లాడతాం. ఎన్ని రోజులు ఉంది మీరు ఎందుకు రాలేదనుకుంటున్నారు? మీరు వస్తారు అనుకుంటున్నాం. మళ్ళీ ఒక్కొక్కడు అంటాడు వచ్చిండు, ఆయన అప్పుడే వచ్చిండు అంటారు. కాబట్టి దయచేసి మీరు రాండి. అలాంటి నెగిటివ్ కామెంట్ అంటే పట్టించుకోము. మా ఎమ్మటి ఉన్న వాళ్ళే ఈరోజు మంచి మార్కులు వచ్చిన వాళ్ళే, మొన్నటి వరకు ఈ ఉద్యమం జరగాలని ఇవాళ మంచి మార్కులు రావాలి వచ్చిన వాళ్ళే తిట్టొచ్చు, ఇంకా ఏదైనా జరగవచ్చు. వీటన్నిటిని ఎప్పుడు పట్టించుకోం. ఉన్న వాస్తవాలను ముందుకు తీసుకొని పోతున్నాం. దయచేసి అన్నలారా, అక్కలారా మీరు రాండి. ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకొని పోదాం. ఖచ్చితంగా 2 రోజులలో దీన్ని ఉధృత రూపం దాల్చాలి. భాషావేత్తలారా, మీరందరూ ఎక్కడ పోయారు? మీరందరూ కూడా అధికార భాషా సంఘం కాడికి పోయి సన్మానాలు చేయించుకుంటానుక, ఉగాది తెలుగు సన్మానాలను శాలను కప్పుకోవడానిక